ఈటీవీ విన్ విజయాల పరంపరలో పాపం ప్రతాప్ చిత్రం కూడా ఉండాలని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆకాంక్షించారు. తిరువీర్ పాయల్ రాధాకృష్ణ జంటగా నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన పాపం ప్రతాప్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ట్రైలర్ విడుదల చేశారు. కథానాయకుడు అల్లరి నరేష్ ఈటీవీ విన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. తిరువీర్ నటన అద్భుతంగా ఉందన్న నరేష్ ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో ₹99కే వీక్షించవచ్చని ఈటీవీ విన్ ప్రకటించింది. బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. రేపటి నుంచి నీకు ఆకలేస్తుంది రోయ్, అన్నం తినాలనిపించదు. పడుకుంటావు, నిద్రొట్టు, కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. నాకేమైనా తప్పు చేసిందా? అంతకంటే ప్రమాదం పెళ్ళయింది. కిందేముందిరా చూస్తున్నావు? 10 చుక్కల ముగ్గో 20 చుక్కల ముగ్గో చూస్తున్నాను నాన్న. అగో, నువ్వు మంచోడు కాదు నాన్న. నువ్వు వేసే యాసాలని నాకు తెలియదు అనుకున్నావేమో. అయ్యా వీరయ్యా, ఇప్పుడు చెప్తున్నా విను. ప్రతాప్ కాదు, ఈర ప్రతాప్. గంటలన్నీ విదేశాల్లోనే ఆకాశంలో జరిగితే మా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతాయి? బుజ్జమ్మా, అల్లుడేమన్నా అన్నాడా? పెళ్ళి 4వ రోజే పంచాయతీ ఎట్టిందంటే ఎవరమే తేడా ఉంది. అంతా నేను మగాడంటే ఏడవకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. కానీ మగాడు కూడా మనిషే. దాని గురించి బాగా చెప్పారు సినిమాలో. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ ఒక బిట్ వస్తుంది. అది చూసినప్పుడల్లా అసలు నరేష్ ఎలా ఊహించాడు ఇది అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ ఇచ్చాడు సినిమాకి. అండ్ పాపం ప్రతాప్ అంటున్నారు కదా, ఏప్రిల్ 17వ తారీఖు మా బుజ్జమ్మతో మీ దగ్గరలోని థియేటర్స్కి వస్తాను. పాపం ప్రతాప్ వీర ప్రతాప్ అయ్యాడని మీతోనే అనిపించుకుంటాను. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇండస్ట్రీలోకి రారు, కానీ వీళ్ళు ఎంతో పాపం చేసి సినిమా తీశారు. సో పాపం ప్రతాప్ బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లకి జనాల్ని మళ్ళీ బాగా రప్పించి ఇలాంటి సినిమాలు కూడా జనాలు వెరగబడి చూస్తారు అని చెప్పుకోవడానికి పాపం ప్రతాప్ ఒక మంచి ఉదాహరణ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ ఫర్గెట్, నేను కూడా అందరిలా మెన్షన్ చేయాలనుకుంటున్నా, సినిమా ₹100 లోపే. ఈ బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ప్లీజ్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 17th. పాపం ప్రతాప్. నాకంటే మా వైఫ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడు ఉండేది ఏంటంటే, సమోసా తింటావు శిరీష అన్నది. సో అది బాగా ప్రతిసారి ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఇంట్లో సమోసాలు వచ్చినప్పుడు అద్దరు ఆ డైలాగ్ అనుకుంటూ ఉంటాం. అండ్ షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మసూదా నుంచి పెద్ద ఫ్యాన్ మీకు. సో చెప్పమని తను. సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అండ్ ఐల్ బి డెఫినెట్లీ దేర్.